భోగి తెచ్చే భోగం నువ్వుల నూనె స్నానం పందెం కోళ్ళ పందెం భీమవరం తలపించే. ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కదా, నేను సాంగ్ అయితే మ్యూట్లో పెట్టా కానీ చాలా బాగుంటుంది. ఇది నేను ఫుల్ స్క్రీన్లో కూడా కన్వర్ట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, చాలా బాగా వచ్చింది. మీ యొక్క ఫోటో పెట్టి ట్రై చేస్తే నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటుందని ఇన్నర్ ఫీలింగ్తో చెప్తున్నాను. చాలామంది చేయమని అన్నారు కాబట్టి ట్రై చేసిన. మళ్ళీ చూడండి, నచ్చితే చాలా హ్యాపీ, నచ్చకపోతే నెక్స్ట్ టైం బెటర్గా చేద్దాం వేరే వీడియో. ఇప్పుడు ఇదే వీడియో సంక్రాంతి వీడియో లాస్ట్ చూసి లైక్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. ఇంకా 2-3 వీడియోస్ కూడా చేసిన, ఆ వీడియోస్ కూడా చూడండి మన మెయిన్ ఛానల్లో, మన ఈ ఛానల్లో కాబట్టి చూసి లైక్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే వీడియో స్కిప్ చేయకండి, అది చాలు. స్కిప్ చేస్తే ఈజీగా అర్థమై. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. చాలా స్వీట్ అండ్ షార్ట్గా చెప్తాను, అంటే వీడియో మొత్తం లెంత్ చేయకుండా. కాబట్టి వీడియో మొత్తం చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి, ఓకేనా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్ అయితే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ కైన్ మాస్టర్లో చేసుకునే వాళ్ళు మ్యాక్సిమం అలర్ట్ మోషన్లో చేయడానికి ట్రై చేసుకోండి. వీలు ఉంటే నేను కైన్ మాస్టర్ ప్రీసెట్ అయితే పెడతాను. డిస్క్రిప్షన్లో ఉంటే మ్యాక్సిమం 90% పెడతాను. మేబీ 10% వేరే వర్క్ ఉంటే మేబీ చెప్పలేను, కానీ మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ చూసుకుంటే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఒకటి ఇచ్చాను. డిస్క్రిప్షన్లో సాంగ్ ఇచ్చాను, ఫైర్ వీడియో ఇచ్చాను, ఇంకో వీడియో కూడా ఇచ్చాను. అవి అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇంకోటి ఒక ఫోటో అయితే పిఎన్జిగా అయితే కన్వర్ట్ చేసుకోండి. మెయిన్ చెప్పడం మర్చిపోయాను. ఫాంట్ అమెరికన్ క్యాపిటల్ ఫాంట్ అనుకుంటా, అదే అనుకుంటా, ఓకే. ఆ ఫాంట్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా మ్యాక్సిమం ఉంటే మంచిది, లేకపోతే డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం దీని అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసిన తర్వాత కిందికి వెళ్తే ఇక్కడ మనకు టెక్స్ట్ ఉంది కదా, భోగి అని. దానిపైన అయితే ఒక వీడియో క్లిప్లా అంటే ఒక ఫోటో ఉంటుంది. అది కింద మీడియా కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మీడియా సింబల్ ఉందా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే డిస్క్రిప్షన్లో మీకైతే ఒక వీడియో ఇస్తానని చెప్పాను కదా, ఆ వీడియో ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్క నిమిషం. ఫైర్ వీడియో డెఫినెట్లీ యాడ్ చేయాలి మీరు. ఆ వీడియో యాడ్ చేయకపోతే వీడియోకి లుక్ అయితే అసలు రాదు. డెఫినెట్లీ కొంచెం వీలు ఉంటే యాడ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. ఓకే, ఈ వీడియో దీని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఫైర్ అయితే ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు ఇదే వీడియోని పైన ప్లస్ కాపీ లేయర్ అని కనిపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మధ్యలో ఎక్కడైతే టెక్స్ట్ ఉంటుందో అక్కడైతే మీరైతే ఆ వీడియోని అయితే పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్టే చేయండి, దీనికి మీరు ఏం చేయాల్సిన అవసరమే లేదు. మధ్యలో ఉంటుంది అది కూడా, ఓకే. ఆ ఫొటోసే ఉంటుంది, దాంట్లోనే మీరు దీనికి పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఒకటి ఏముంటుందంటే, ఒకటి సంక్రాంతి ఉంటుంది, ఇంకోటి కనుమ ఉంటుంది, డిఫరెంట్ నేమ్స్ అయితే, ఒకటి మకర సంక్రాంతి కూడా ఉంటుంది, ఓకే. అందులో అయితే మీ యొక్క నేమ్ అయితే చేంజ్ చేసుకోండి, ఓకే. నేమ్ కాదు, సారీ, వీడియో క్లిప్, ఓకే. ఇప్పుడు గ్రూప్స్ అయితే కొన్ని ఉన్నాయి, 5 గ్రూప్స్ అయితే ఉంటుంది. ఇందులో మీరైతే మీ యొక్క ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు. మధ్యలో ఒక ఫోటో పెట్టండి. ఇక్కడ స్టార్టింగ్లో 5 సెకండ్ దగ్గర ఒక ఫోటో ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక పర్సన్ ఫోటో అయితే యూజ్ చేసిన. ఆ పర్సన్ ఫోటో ఏదైతే ఉందో అదే ప్లేస్లో గర్ల్స్ ఉండొచ్చు, బాయ్స్ ఉండొచ్చు, మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక చిన్న ట్రిక్ చెప్తాను. మీ ఫ్యామిలీ ఫొటోస్ మొత్తం పెట్టాలని అనుకుంటే పెట్టుకోవచ్చు, చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది, 4th గ్రూప్ అండ్ మార్క్స్ 4 అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఓన్లీ ఫోటోని డిలీట్ చేసి మీ యొక్క ఫోటో అయితే పెట్టుకోవచ్చు, ఏదైనా కావచ్చు. నార్మల్ ఫోటో ఇప్పుడు యాడ్ చేస్తాను. చాలామంది రీప్లేస్ ఆప్షన్ తోటి చేయమని చెప్పారు కాబట్టి ఈ వీడియో నేను మ్యాక్సిమం రీప్లేస్ తోటే చేసిన. ఈ ఫోటో కరెక్ట్గా చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదాన్ని కట్ చేసేయండి. ఈ షేప్ కంటే ముందు వెళ్ళకుండా అంతనే కట్ చేసి బ్యాక్ వద్దాం. బ్యాక్ వస్తే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ చూపిస్తాను, ఒక నిమిషం. ఇక్కడ చూడండి, ఫోటో చేంజ్ అయింది. ఇక్కడ మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు 5 ఫొటోస్ అయితే, ఒక పర్సన్ ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇందులో ఉన్నాయి 2 ఫొటోస్. అవే ఫొటోస్ని రీప్లేస్ అయితే ఎక్కువ పెట్టిన, ఓకే. అంటే వేరే ఫోటో మ్యాచింగ్ అవ్వదేమో అని ఈ ఫొటోస్ అయితే పెట్టాను. మీరు పెట్టుకోవాలని అనుకుంటే పెట్టుకోవచ్చు. దాని తర్వాత పక్కన ఇంకోటి ఇక్కడ కొన్ని కాక్స్ ఫొటోస్ అయితే ఉన్నాయి, ఓకే. ఈ ఫోటో కూడా మీరు ట్రై చేసుకోవాలంటే ట్రై చేసుకోవచ్చు. చేంజ్ చేసుకోవాలని అనుకుంటే మధ్యలో మీ ఫోటో పెట్టాలంటే పెట్టుకోవచ్చు. దాని తర్వాత హ్యాపీ పొంగల్ అని ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనమైతే ఒక ఫోటో అయితే యాడ్ చేయాలి, అది కూడా యాడ్ చేసి చూపిస్తాను. హ్యాపీ సంక్రాంతి అని ఉంది కదా, ఆ ప్లేస్లో అయితే మన ఫోటో అయితే యాడ్ చేయాలి. దానికోసం ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఉంటుంది 22 సెకండ్ ధర, అక్కడ వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోమని చెప్పాను. ఆ ఫోటో ఇక్కడ పెట్టి కొంచెం జూమ్ చేసుకోండి. ఫోటోని జూమ్ చేసిన తర్వాత మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి ఇక్కడ మనకు జెడ్ అని ఉంది కదా,
ఓకే, XYZ అని జెడ్ని సెలెక్ట్ చేసి ఇలాగైతే కొంచెం ముందలు తీసుకోండి. ఎంత పెడతారంటే 500 పెట్టుకోండి, 550 పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు వీడియో ఎక్కడి నుంచి ఉందో అంతవరకు యాడ్ చేసుకోండి. అంటే 17 సెకండ్ నుంచి ఇంతవరకు అయితే యాడ్ చేసుకోండి. ఇలాగైతే ఒక 3D కెమెరా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ ఫోటోని కొంచెం సైజ్ తక్కువ చేసుకోవాలి. ఆ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్స్ అంతేనే పెట్టుకోండి ఇలా. ఓకే, నేను ఇప్పుడు స్టార్టింగ్లో వద్దాం, మళ్ళీ చూద్దాం. నైస్, బాగానే సెట్ అవుతుంది. ఎఫెక్ట్ అన్నీ బాగుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక వీడియో అయితే యాడ్ చేయాలి. ఆ వీడియో యాడ్ చేయాలంటే ఏం లేదు, కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, దాన్ని యాడ్ చేయండి. ఓకే, నేను ఇస్తాను. అది నేను చాలా వీడియోస్లో యూజ్ చేసిన ప్రాక్టికల్ ఉంటుంది అది. ఓకే, అంతే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.